హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మనసు ఒక చోట, తను ఒక చోట, ఈ విధంగా సామెతలు మాట్లాడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలు. ఇప్పుడు తెలుగుదేశము బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయం కూడా ఈ సామెతకి సరిగ్గా అతికినట్టు సరిపోయేటట్టు ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో బీజేపీ మొదటి నుంచి కూడా తట్టపటాయిస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు అంటే నరేంద్ర మోడీకి పట్టరానంత కోపం. ఈ విషయం అందరికీ తెలిసిందే. 2018లో చంద్రబాబు నాయుడు టెర్రరిస్ట్ అంటూ, భార్య పిల్లలను కూడా చూసుకోలేడు, కుటుంబమే లేదు అతనికి, ఇట్లాంటి చాలా విషయాలు మాట్లాడాడు. అప్పుడు సంబంధించినటువంటి అంశం ఒక్కటే కాదు. ఆ సమయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి సందర్భంలో నల్ల బీలును ఎగరేయటం, ఇవన్నీ కూడా సరే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మర్చిపోతారేమో అని అనుకోవచ్చు. 2002లో అప్పుడు ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాడు. ప్రధానమంత్రిగా అప్పుడు వాజ్పేయి ఉన్నారు, బీజేపీతో పొత్తులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నరేంద్ర మోడీ. ఆ సమయంలో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఆయన రాజీనామా చేయాలని నేనే మొట్టమొదటి డిమాండ్ చేసినట్టు కూడా చంద్రబాబు నాయుడు గతంలో ధర్మ పోరాట దీక్షలప్పుడు నల్ల చొక్కాలు కిల్ల చొక్కాలు వేసి మాట్లాడాడు అప్పుడు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ మనసులో ఇంకా నిగూఢంగా దాక్కుని ఉన్నాయేమని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, మొన్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు పొత్తు తర్వాత చిలకలూరుపేటలో జరిగినటువంటి బహిరంగ సభకు వచ్చారు. బహిరంగ సభకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరు ముభావంగా ఉండటం, ఏదో కొద్దిగా మాట్లాడుకున్నారేమో కానీ ప్రధానమంత్రి సీరియస్నెస్ అని. అయితే అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ప్రధానమంత్రి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసిన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఆయన ఆలోచనలు చేయటం లేదా, గెలుపును కోరుకోవటం లేదా, ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలు ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇది నేను ఓవరాల్గా చెప్పటమో, లేదంటే నా అభిప్రాయంగా చెప్పటమో, లేకపోతే ఏదో ఒక ఆరోపణ చేయటమో కాదు. నేను ఒక ఖచ్చితమైనటువంటి లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. అది ఏమిటి అని అంటే, మీరు ప్రధానమంత్రి ఆల్రెడీ దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. నిన్న తమిళనాడులో ఎక్కడ పర్యటనలో పాల్గొన్నారు. తమిళనాడు ఈ రోజు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ అక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అదేవిధంగా అంతకుముందు తెలంగాణలో రోడ్ షోలు చేశాడు, బహిరంగ సభలు పెట్టాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఖచ్చితంగా ఆయన ప్రసంగానికి సంబంధించినటువంటి అంశాలు ఆయన ట్విట్టర్ అకౌంట్లో కనపడతాయి. మీరు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో, తెలంగాణ రోడ్ షోకు సంబంధించినటువంటి విషయంలో నేను రోడ్ షోకి వస్తున్నాను, మీరు రోడ్ షోని జయప్రదం చేయండి అంటూ ముందే ఆయన ట్వీట్ చేసినటువంటి అంశాలు. ఆయన ట్విట్టర్ ఆయనేమి హ్యాండిల్ చేయరు, వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రాంతీయ భాషల్లో కూడా వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఆయన ఏ ప్రసంగం చేసినా సరే, ఎక్కడ సభలో పాల్గొన్నా సరే, వితిన్ 5 minutesలో ఆయన మాట్లాడుతుండగానే ఆయన మాట్లాడే ఆ అంశాలే 5 నిమిషాల్లో ఆయన ట్విట్టర్ ఖాతాలో కనపడతాయి. మరి ఆంధ్రప్రదేశ్కి చిలకలూరుపేట బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొన్నాడు. మీరు ఆయన ట్విట్టర్ అకౌంట్ మొత్తం చూడండి ఒకసారి. నేను చెక్ చేశాను. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టు కానీ, ఆంధ్రప్రదేశ్తో తన మిత్రులైనటువంటి తెలుగుదేశము, అదేవిధంగా జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి మీటింగ్లో పాల్గొంటున్నట్టు కానీ ఎక్కడా కూడా ట్విట్టర్లో ఒక్క పోస్టు కూడా చేయలేదు నరేంద్ర మోడీ. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇక్కడ మాట్లాడినటువంటి మాటలో, చిలకలూరుపేట బహిరంగ సభలో మాట్లాడినటువంటి ఏ ఒక్క అంశాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి ఉండలేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. అసలు మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా, నిన్న తమిళనాడుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతుంటేనే 5 నిమిషాల్లో ఆయన మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా 1 by 1 ఆయన ట్విట్టర్ ఖాతాలో వస్తున్నట్టు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు నరేంద్ర మోడీ.
అదేవిధంగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పక్షాన్ని వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళాడు, కుటుంబ పాలన కేసీఆర్ వాళ్ళది, అవినీతి పాలన కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ది అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే మరి ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు వ్యాఖ్యలు చేయలేదు, ఎందుకు విమర్శించలేదు? కారణం ఏంటి? తన ప్రసంగం మొత్తంలో కూడా ఒక చిన్న మాట, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఉన్న మంత్రులు అవినీతి కోసం పోటీ పడుతున్నారు అనే మాట వాడాడు తప్ప ఎక్కడా ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇప్పుడు తన మిత్రులైనటువంటి తెలుగుదేశం జనసేన ఆరోపిస్తున్నట్టుగా ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కటి మరి వాళ్ళు డిస్కస్ చేస్తారు కదా నరేంద్ర మోడీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా. మరి ఈ అంశాలు ఎందుకు మాట్లాడలేదు? ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా, మీరు ఏ సభ అయినా చూడండి, నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి ప్రతి సభలో కూడా ఒక కామన్ డైలాగ్ ఆయన వాడతాడు. ఆయన హిందీలో మాట్లాడినా ఏ భాషలో మాట్లాడినా సరే కామన్ డైలాగ్ అదేంటో తెలుసా? ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి ప్రజానికాన్ని మిమ్మల్ని చూస్తుంటే మన గెలుపు ఈ రాష్ట్రంలో పక్కా అని అర్థమవుతుంది అని చెప్తాడు. తెలంగాణలో కూడా మన బీజేపీ గెలవబోతుంది, అశేషమైనటువంటి జనము ఈ మద్దతు ఇవన్నీ చూస్తే అనేటువంటి విషయానికి. తమిళనాడుకి వెళ్ళినా మాట్లాడుతున్నాడు అదే, కేరళకి వెళ్ళినా అదే మాట్లాడతాడు. ప్రతి సభలో కామన్గా వచ్చే డైలాగ్ మాత్రం ఇది ఉంటుంది. కానీ మీరు గమనించండి, మరొక్కసారి చూడండి నరేంద్ర మోడీ ప్రసంగం చిలకలూరుపేటలో ఎక్కడా కూడా మనం గెలవబోతున్నాం, మన కూటమి గెలవబోతోంది, ఎన్డీఏ కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుందనే మాటే నరేంద్ర మోడీ నుంచి రాలి. అంటే ఇక్కడ కూటమి ఏదైతే ఉందో బీజేపీ పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం జనసేన గెలవటం అనేటువంటిది నరేంద్ర మోడీకి ఇష్టం లేదా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా కలిగింది. నరేంద్ర మోడీకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉంటుంది, మేము పోట్లాడి అనవసరంగా రాష్ట్రానికి వచ్చి పోగొట్టుకోం కదా తెలుగుదేశం వాళ్ళలాగాని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ప్రభుత్వాలు కలిసి ఉంటున్నాయి. రాజకీయంగా కూడా ఒకళ్ళొకళ్ళు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఒక విడదీయరాని బంధం ఏమన్నా ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది. గతంలో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆవిడ మాట్లాడినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అంటే నరేంద్ర మోడీకి చాలా ఆప్త పుత్రుడు లాంటి వాడు అనేటువంటి విధంగా కూడా దత్తపుత్రుడు లాంటి వాడు అని కూడా మాట్లాడు ప్రభుత్వానికి. అంటే నరేంద్ర మోడీ మీరు గమనిస్తే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ పొత్తులకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పిలిచారు పొత్తుల కోసమే. మొదటిసారి మొన్న పిలిచినప్పుడు అమిత్ షా అదేవిధంగా జేపీ నడ్డా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధర్ అన్న వీళ్ళు కూడా మాట్లాడారు, అందరూ మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గంటన్నర పాటు పార్లమెంట్లో ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు. ఏంటి ఏం మాట్లాడారు లోపల ఏది వేరే అంశం. మేము రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అడిగాము, మేము పోలవరానికి సంబంధించినటువంటి నిధులు అడిగాము, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది. అది వేరే అంశం. అది ఏం మాట్లాడారు తర్వాత అసలు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మేము బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మా కార్డియల్ రిలేషన్స్ ఇంతే కొనసాగుతాయి, జగన్మోహన్ రెడ్డితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి అని నరేంద్ర మోడీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అధికారులు ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వాళ్ళకి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా అని అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డితో బంధం ఇంకా బలంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గెలవాలని బీజేపీ కోరుకుంటుందా? వైఎస్ ఇక్కడ తెలుగుదేశం ఓడిపోతే ఆ ప్లేస్లోకి బీజేపీ రావచ్చు అనేటువంటిది ఒక ఆలోచన. ఎందుకు బీజేపీకి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు రెండు బలంగా ఉన్నప్పుడు ఆ ప్లేస్లోకి రాలేదు జాతీయ పార్టీగా. ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేన ఈ కూటమి సపోజ్ బీజేపీ వీళ్ళు కూటమి గెలిచారనుకోండి, మళ్ళీ తెలుగుదేశం ఒక్కసారి పునరుత్తేజన పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుగిన ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఇక ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా బతికి పెట్టగట్టేటువంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీలు.
ఎందుకు 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను ఫేస్ చేయగలడు, కానీ వచ్చే ఎన్నికలను ఫేస్ చేసేటువంటి పరిస్థితులు లేవు వయసరించి. అదేవిధంగా తన వారసుడైనటువంటి నారా లోకేష్ ఈ రోజున పూర్తి స్థాయిలో సమర్థవంతుడుగా బయటికి రాలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా దెబ్బతింటే ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్లేస్లోకి బీజేపీ రావచ్చు. అదే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఓడిపోయింది అనుకోండి, వైసీపీ ప్లేస్లోకి బీజేపీ రాలేదు. వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారు, కానీ ఓటర్లు బీజేపీ వైపు రారు. అందుకనే తెలుగుదేశం పార్టీ ఓటమి అనేటువంటిది పొత్తులో ఉండి మరీ బీజేపీ చేస్తున్నటువంటి వ్యూహంగా కనపడుతుంది.